హాయ్ ఫ్రెండ్స్, మినీ జంగిల్ వరల్డ్ కు స్వాగతం. రక్త సంబంధం కంటే ప్రేమ గొప్పది. గజరాజు సింబూని నిజంగా కాపాడా, లేక ఆ వేటగాళ్లు సింబూకి ఏమి చేశారు? చివరి వరకు చూడండి. పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే చూడండి. సింబూ గోతిలో పడిపోగానే భయంతో గట్టిగా అరుస్తుంది. గజరాజు మామా, కాపాడు! దూరంలో ఉన్న గజరాజు ఆ అరుపు విని వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గోతిలో భయంతో ఏడుస్తున్న సింబును చూసి షాక్ అవుతుంది. అంతలో వేటగాళ్లు కూడా అక్కడికి చేరుకుంటారు. ఈ సింహపు పిల్లను పట్టుకుంటే చాలా డబ్బు వస్తుంది. వాళ్ల మాటలు విన్న గజరాజు కోపంతో గర్జిస్తుంది. తన భారీ కాళ్లతో నేలను బలంగా కొడుతుంది. కాని ఒక వేటగాడు మండుతున్న కట్టెను గజరాజుపై విసురుతాడు. గజరాజు గాయపడుతుంది. అయినా ఆగదు. తన తొండంతో ఒక పెద్ద చెట్టును తోసి గోతిలో పడేస్తుంది. సింబు, త్వరగా పైకి ఎక్కు! సింబు ఏడుస్తూ చెట్టు మీద నుంచి పైకెక్కుతుంది. అప్పటికే గజరాజు చాలా బలహీనపడిపోతుంది. గజరాజు ఆకారాన్ని, కోపాన్ని చూసి వేటగాళ్లు భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. సింబు పరిగెత్తి గజరాజు దగ్గరకు వస్తుంది. మామా, నీకు ఏమీ కాదు కదా? గజరాజు చిన్నగా నవ్వుతుంది. నువ్వు సురక్షితంగా ఉన్నావు. నాకు అదే చాలు బాబు. అప్పుడే దూరం నుంచి ఒక భారీ గర్జన వినిపిస్తుంది. అది సింబు అమ్మ. తన పిల్ల వాసనను గుర్తించి అక్కడికి వస్తుంది. సింబు ఆనందంతో పరిగెత్తి అమ్మను హత్తుకుంటుంది. అమ్మ సింహం కూడా కొద్దిసేపటి తర్వాత సింబు గజరాజు వైపు చూస్తుంది. గజరాజు బలహీనంగా నేలపై పడుకుని ఉంటుంది. సింబు ఏడుస్తూ దగ్గరకు వస్తుంది. నువ్వు లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు. గజరాజు ప్రేమగా సింబు తలపై తొండం పెడుతుంది. రక్త సంబంధం కంటే ప్రేమ గొప్పది బాబూ. అంతే. గజరాజు మెల్లగా కళ్ళు మూస్తుంది. ఆ రోజు అడవి మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. సింబు గట్టిగా ఏడుస్తుంది. ఆ రోజు నుంచి సింబు ప్రతిరోజూ గజరాజు మామ చనిపోయిన చోటుకు వెళ్లేది. ఎందుకంటే తనకు జీవితమిచ్చింది ఒక ఏనుగు అని అది ఎప్పటికీ మర్చిపోలేదు. తల్లిదండ్రులు జన్మనిస్తే కష్టకాలంలో ఆదుకునేవాళ్లు పునర్జన్మనిస్తారు. మన జీవితంలో అలాంటి వాళ్లను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అదే సింబు గజరాజుకి ఇచ్చిన అసలైన గౌరవం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పుడే మా తదుపరి వీడియోలు మీకు వస్తాయి. బై బై ఫ్రెండ్స్.